లైన్ నుంచి సపరేట్ అయిందో మనం కూడా అలాగే ఆ బ్రహ్మతత్వం నుంచి వచ్చిన వాళ్ళమే మనమందరం కూడా. కాకపోతే మాయా అనే లోయలో పడిపోయి మనకి కూడా ఆ కామ క్రోధ లోభ మదమాత్సల్య మద్దల కొట్టుమిట్టాడుతూ అదే మన ప్రపంచం అనుకొని దాంట్లో నుంచి వచ్చే సుఖ దుఃఖాలు అనుభవిస్తూ అక్కడే మనము ఉండిపోతాం అన్నమాట. ఆ బ్రహ్మ సత్యం మనము, ఆ బ్రహ్మము మనము అని చెప్పేసి మనము ఆ బ్రహ్మ సత్యాన్ని మర్చిపోయాం. ఎలాగైతే ఆ బేబీ లైన్ అనేది అది సింహం అని మర్చిపోయి ఎలాగైతే మేకలాగే జీవిస్తూ ఉండిపోయిందో మనము కూడా అలాగే ఈ ప్రపంచంలో మనం కొట్టుమిట్టాడుతూ అలాగే మనం ఆ బ్రహ్మంనే అని చెప్పేసి మర్చిపోయి మన జీవితాన్ని అనేది ఇలాగే వదిలేస్తున్నాం. ఏంటంటే మనం అందరం అజ్ఞానంలో జీవిస్తున్నాం. సో ఆ అజ్ఞానాన్ని రిప్రజెంట్ చేసేది మేకల గుంపు అన్నమాట. సో ఆ మేకల గుంపు ఎలా ఉంటుంది అంటే గొర్రెల కాపరి ఎటు తీసుకెళ్తే అలా అటు వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా మన ఇంద్రియాల వల్ల ఎక్కడైతే సుఖం అనిపిస్తుందో అక్కడికే మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాకపోతే ఆ సుఖం అనేది క్షానిక సుఖము, అంటే కొద్దిసేపటి వరకే ఉండే సుఖము అని చెప్పేసి మనం మర్చిపోయి ఆ అనంతమైన సుఖంకి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. సో అది వెళ్ళిపోద్దు అని అంటే మన లోపలే ఉన్న బ్రహ్మతత్వాన్ని మనము బయటికి తీసుకురావాలి. ఆ బ్రహ్మతత్వం ఏంటిదో అని మనం రియలైజ్ కావాలి. సో ఎలాగైతే ఆ బేబీ లయన్ కి ఆ తల్లి సింహం